You follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. మోహన్మతుడు పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు అని మొత్తం తండ్రి ఈ పరిశుద్ధ నామానికి స్తోత్రం ప్రభు. తండ్రి మరి మీ యొక్క సంఘాన్ని ఎక్కడైనా నన్ను నిలబెట్టుకున్నావేవా ఈ సంఘానికి తండ్రి ఏ మాట్లాడే అవసరమో ఆ మాటలు తండ్రి నా నోటి నుంచి నీవి ఫలించమని స్థైర్యాన్ని నాకు ఇవ్వమని వింటున్న నీ కుమారులకి అర్థం చేసుకునే వివేకాన్ని ప్రసాదించమని తండ్రి ప్రార్థన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి ఆమేన్. మంచిది. మొట్టమొదటిగా ఈ అవకాశాన్ని, ఈ వాతావరణాన్ని, ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆయుష్కాలాన్ని ఇచ్చిన తండ్రిని దేవునికి మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములోన శుభాది వందనములు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అయ్యగారికి కూడా నా కృతజ్ఞత వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి వాక్యాన్ని వినడానికి వచ్చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సరే, మంచిది. మరి ఈరోజు కూడా ఒక పాఠాన్ని ఎన్నుకొని ఒక పాఠాన్ని నేర్చుకుందాం. అది నా మాటలతో కాదు, అది దేవుడే మన కొరకు రాయించిన మాటలు. మన జీవితాలని తిద్దుకునే ఒక పుస్తకం మనకు దేవుడు అనుగ్రహించాడు. అందులో దేవుడు పలికిన ప్రతి మాటను కూడా మనం పొందుపరిచి మనకిచ్చాడు. మరి చేరు వచ్చిన మీరు అందరూ కూడా మరి శ్రద్ధగా గమనించి మరి మాటలు వినవలసిందిగా మరి కోరుచున్నాను. ఈరోజు పాఠం దేవుడు కట్టించే ఇల్లు ఏది అని మన సబ్జెక్ట్ పేరు ఇది పెట్టుకొని మరి దేవుడు ఎలాంటి ఇల్లు కట్టిస్తున్నాడో అదాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుందాం. దేవుడు కట్టించే ఇల్లు ఏది అని రాసుకోండి. లేకపోతే మరి మతిలో పెట్టుకొని వింటే మాత్రము కొంచెం అర్థమయ్యే అవకాశం ఉంటుంది. యేసుప్రభు ఒక మాట చెప్పాడు, మీ గంట ఎక్కడుంటుందనో అక్కడే నీ మనసు ఉంటుంది అని మాట చెప్పాడు. అది ఈరోజు మనకు అనుభవించుకుంటే మన మనసు ఎక్కడో ఉంటే మరి ఇక్కడ అర్థం కాదు వాక్యం. మరి మనసులో ఇక్కడ ఉండవు, అదేం పర్లేదు. మరి మనుషులు ఇక్కడ ఉండి మన మనసు మన ఇంటి చుట్టూ, మన గంట చుట్టూ, లేకపోతే మన మనసులు ఇక్కడే ఉండి కూడా మన మనసు బెంగళూరుకి వెళ్తుంది, బొంబాయికి వెళ్తుంది, మరి ఎక్కడెక్కడని వెళ్తుంది. అది నిజమే, అది అబద్ధం కాదు. ఎందుకంటే మనసులు ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడ జిల్లాలకు దాటిపోతుంది. అలా వద్దు. అందుకనే యేసుప్రభు వారు తన ప్రసంగం చెప్తూ నీ గంట ఇరవల్లే నిన్న మనసు ఇరవదు అని చెప్పాడు.
అందుని బట్టి అంతేకాకుండా మీరు ఈ వినేటప్పుడు జాగ్రత్తగా వినాలని వాక్యం చెప్తుంది. నానేమో కొత్త కట్టడం మీకు అందిస్తలేను, మనసు ఇక్కడే పెట్టుకోవడానికి ఇంతవరకు మీకు గట్టిగా చెప్పిన మాట మొదలు పెట్టుకోండి. దయచేసి కూడా మనసు పెట్టుకోవద్దండి. మరి సొల్ఫేషన్ లేదో మరి అది అక్కడ పెట్టినా ఇక్కడ పెట్టినా అని మనసు ఉంటుంది కాబట్టి ఈ మాట చెప్తున్నాను. మరి కీర్తన గ్రంథము వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 127 అధ్యాయం 1వ వచనం మనకందరికీ సుపరిచితమైన వాక్యం, మనందరికీ తెలిసిన వాక్యం. ఇది కీర్తన గ్రంథం 127 అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం అంటున్నాడు. మరి ఈ మాట మరి దేవుడు వాక్యం ఏమంట రాసినదంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం అంటున్నాడు. ఈ మాట ఎంతమందికి అర్థమైందో కానీ చెప్తా పోతుంటారు అయ్యవాళ్ళు. చెప్తా ఉంటే కూడా ఆ మాట మరి ఒక్కొక్కరు ఎంతో భారంగా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది మరి వదిలేస్తూనే ఉంటూ ఉంటారు. మరి ఆ మాట దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఇల్లు కట్టించని ఎడల అంటే కట్టించుకుంటే, కట్టించినట్లు ఉంటే కట్టువాని ప్రయాసం వ్యర్థం అంటుంది. మన భాష చెప్పాలంటే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాసం వ్యర్థం అంటే, యెహోవా ఇల్లు కట్టించినట్లు నిన్ను ఉంటే నీవు ఎంత కష్టపడినా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఏమంటున్నాడు, వ్యర్థము అంటున్నది. ఈ మాటను గురించి కొంతమంది ఏమంటున్నారంటే, దేవుడు ఇల్లు కట్టించాల అనుకుంటే మాత్రము కట్టగలవు, ఒకవేళ దేవుడే కనుక కట్టించకూడదు ఈయనతోని, ఈయన ఇల్లు కట్టుకునకూడదు అంటే ఈ లోక సంబంధమైన ఇల్లు గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. మరి కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. ఈ లోకంలో కట్టుకుంటున్నాం కదా మనం అంతా ఇల్లు ఆ ఇల్లు గురించి కొంచెంసేపు మాట్లాడుతున్నాను నేను. ఆ తర్వాత యెహోవా కట్టించే ఇల్లు ఏదని, లేకపోతే దేవుడు కట్టించే ఇల్లు ఏదని చెప్పాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ లోక సంబంధమైన మన కళ్ళు ఎదుర్కొంటున్న ఇల్లు గురించి కొంచెం మాట్లాడుతున్నాను. ఇల్లు కట్టుకునేటప్పుడు మన పైన దేవుని ఆలోచన ఉంటే మాత్రం కట్టున్నాము. ఒకవేళ దేవుడే కనుక కట్టించరాదనుకుంటే నీవు ఎంత కష్టపడినా కూడా వ్యర్థము అని చెప్తున్న ఈ మాటలో ఉన్న భావనం. అలా ఉన్నప్పుడు మరి మనమందరూ కూడా ఏం చేస్తామంటే, ఎన్నోసార్లు ఇల్లు కట్టినప్పుడు ఈ మాట వర్తిస్తున్నాం. మరి ఆ మాటని వివరిస్తూ పోతే ఏమంటారంటే, యెహోవా ఇల్లు కట్టించాలనుకుంటేనే కట్టిస్తున్నాడు, లేకపోతే నీవు ఎంత సరుకు తెచ్చినా మెటీరియల్ తెచ్చినా కూడా అలాగే ఉండిపోతావు. ఏదో ఒక సమస్య వచ్చి అలాగే ఉండిపోయి తెచ్చిన రాడు కానీ సిమెంట్ కానీ ఉసుక కానీ లేకుంటే ఇంకా ఏమైనా కూడా ఏదో ఒక వెదురు వచ్చి కాసి అలాగే ఆగిపోతుంది. అదే దేవుడు కట్టించలేని ఒక ప్రయత్నం. అది కట్టిస్తే మాత్రము నీవు కట్టుతున్నావు, లేకపోతే కట్టవు అని కొంతమంది వివరణ చేసేవారని మేము విన్నాం. అంటే దేవుడు కట్టిస్తే మాత్రం ఇల్లు కడుతున్నాడు అని చెప్పేసి ఇలాంటి వాక్యము మనము కొన్ని చోట్ల మరి కొంతమంది ఇండ్లు కొట్టి దగ్గర పోయి ఇండ్లు కట్టినప్పుడు అందులో ఓపెనింగ్ చేసేటప్పుడు ఈ మాట ఓదుకుంటుంటాం మనం. ఎన్నో సరే మంచిదే, దేవుడు రాయించాడు, దాన్ని ఓదుకుంటాము. ఓదుకున్నప్పుడు ఈ మాటను బట్టి అక్కడ ఎప్పుడంటే ఇల్లు ఓపెనింగ్ అయినప్పుడు, అది పూర్తి అయినప్పుడే అందరూ కూడా బంధువులు వచ్చింటారే, మరి ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఏమో తెచ్చింటారే గిఫ్ట్గా. ఆ తర్వాత వంటకాలు చేసింటారు, వంటలు వేసి ఏమో అంత సందడి నడుస్తూ ఉంటుంది. అందులో చివరల ఏదో ఒకటి మరి పద్ధతి ప్రకారం మరి ప్రార్థన పెట్టుకోవాలి కానీ ఉద్దేశంతో ఏమో మొత్తం మీద పెట్టుకుంటుంటాం. అందులో ఈ ఒక వాక్యం ఓదుకుంటున్నాం. ఇంత చక్కగా కట్టింది కాబట్టి అది దేవుడే అనుకున్నాడు కాబట్టి కట్టాడు
ఈ ఇల్లుని అని అను అని మనం వాక్యం వింటుంటాం, అర్థం చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది అనమాట. ఇట్లా అనుకొని ఈ ఇల్లు మీదే ఈ యెహోవా కట్టించిన ఇల్లు అని అనుకుంటున్నాం కదా. ఇంతవరకు ఓకే కదా, దేవుడు కట్టిస్తేనే మాత్రం ఇల్లు కట్టుకుంటున్నాం. మరి అట్లా అన్నప్పుడు మరి యెహోవా ఇల్లు కట్టించలేదనే, నీకు ఆరోగ్యం ఇయ్యందనే, నీకు బలం ఇయ్యందనే, నీకు లేకుంటే ఏందనే ఇల్లు కట్టించాడా, కట్టుకున్నావా, అది దేవుడు కట్టిన ఇల్లే, మరి ఇంకొక మాట మాట్లాడద్దు అని కూడా ప్రశ్నించవచ్చు. అయితే యెహోవా ఇల్లు కట్టించేది ఉంటే ఒక మాట ఆలోచన చేసుకున్నాం. ఆ మాట అది దేవుడే కట్టించిన మాటకి మనం వివరణ చేస్తే పెద్ద ఇల్లు కొట్టినప్పుడు ఆ వాక్యం అనుభవించుకుందాం. అది దేవుడే కట్టించిన ఇల్లు అతే. మరి చిన్న ఇల్లుకి కూడా అదే వాక్యం ఓదుకుందాం అనుకుందాం కొంచెంసేపు. ఒక ఆయన గుడిసి వేసి మామూలుగా ఇల్లు కట్టుకుంటున్నాడు, ఒక ఆయనేమి మీడియం సైజులో కట్టుకుంటున్నాడు, ఒక ఆయనేమి హై లెవెల్లో కట్టుకుంటున్నాడు. ఈ 3 భాగాలుగా లెక్కేసుకుని పోతే 3 భాగాలకి ఈ వాక్యమే ఓది ఇది దేవుడే కట్టించాడు, ఇది దేవుడే కట్టించాడు అని మనము అనుకుంటే ఆ మాటను బట్టి చూస్తే మరి దేవుడు పక్షపాతి అతడు. దేవుడు పక్షపాతి అతడు. అయితే దేవుడు పక్షపాతి అంటే దేవుడు పక్షపాతి అతడు ఎలా అంటే ఒకరికి ఒకలాగా ఒకరు ఒకలా కట్టిస్తున్నాడా? ఆ దేవుడే ఇల్లు కట్టించాడు అని అనుకుంటే ఈ లోక సంబంధం గురించి ఇల్లు గురించే మాట్లాడుతున్నాం. ఇంకా మనం ఆ ఇల్లు దేవుడే కట్టిస్తే ఆ వాక్యం మనం దానికి అర్థం చేసుకుంటే మరి ఆయన దేవుడు అనే ఆయన మరి ఒకరికి ఒకరు ఒకలాగా కట్టిస్తున్నాడా? ఆ దేవునికి అలాంటి తత్వం ఉండదనే ఒక మాట ఆలోచన చేసుకుందాం. దేవునికి ఒకరికి ఒకలాగా ఇచ్చే తత్వం దేవునిలోన ఉండదనే అంటే ఒక మాట చూసుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 34వ వచనం. చాలు. దేవుడు పక్షపాతి దేవుడు పక్షపాతి అతనే మాత్రము అది ఇల్లుకి మనం అనుభవించుకుందాం. దేవుడు పక్షపాతి అయితే మన ఇల్లు కట్టించుకుందాం. ఇక్కడ మనకు వాక్యంలో మనం ఓదుకున్నప్పుడు దేవుడు పక్షపాతి కాదు అని మనం ఓదుకుంటున్నాం. మరి దేవుడిచ్చే ఈవెనులు దేవుడు మరి ఎలా పంచి పెడుతున్నాడో మనం ఆలోచన చేసుకుపోతే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం ఓదుకున్నాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపిస్తున్నాడు కదా. నీతివంతులు అనగానే దేవునికి ఇష్టమైన వారు, అనీతిమంతులంటే దేవునికి ఇష్టము కానివారు. నీతివంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడా, కురిపిడా? దేవుడు పక్షపాతి అయితే దేవుని నమ్మిన వాళ్ళ ఫలముల మీదమే వానబడాలి. దేవుడు పక్షపాతి అయితే దేవుని వైపు ఉన్న పిల్లలకు మాత్రమే ఎండ కురిపించాలి, సూర్యుని ఎలుగనియాలి. దేవుడు ఇచ్చే ఒక ఈవెనలు పక్షపాతిల ఉండవని మనకు అర్థమవుతుంది. దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు కదా, అది దేవుడు ఇచ్చేదైతే అలా ఉండదు. ఖచ్చితంగా పెద్ద ఇల్లుకి చిన్న ఇల్లుకి ఇదే వాక్యం ఓదుకొని దేవుడు మాకు ఇచ్చాడు ఇల్లు అనడము కొంతవరకు వాస్తవం కాదని చెప్తున్నాను. దేవుడిచ్చే ఇల్లులు అలా ఉండవు. ఆ ఇల్లుల సంగతి మరి ఎలా అంటే ఎవరు తాకతున్నంత వరకు, ఎవరు స్తోమత ఉన్నంత వరకు కట్టుకుంటున్నాం. అది దేవుడు ఆరోగ్యం ఇచ్చినా కట్టుకుంటున్నాం, అది ఓకే. అది విడిచి దేవుడే నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చిన ఇల్లు, దేవుడు ఈ వాక్యం దీనికే అనుకునడం కొంచెం
కాదు అని చెప్తున్నాను. వాక్యాన్ని ఓదుకుంటేప్పుడు వినేటప్పుడు ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఇలాంటి ఇల్లులు మనకి కట్టిస్తే కట్టీలు ఒక యజమానికి 2 కుమారులు ఉన్నారు అనుకోండి, ఆ 2 కుమారులకి 2 పర్సెంట్లో వేసి ఇల్లు కొడుతుంటారు. 2 పర్సెంట్లు ఇల్లు కడితే ఆ కిటికీ ఈ ఇంటికి ఏం కిటికీ ఉండదనో ఆ ఇంటికి అదే రీతిగా, ఈ ఇంటికి ఏ రీతిగా వాక్యం ఉండదనో అదే రీతిగా కట్టేస్తున్నాడు. ఏమని? ఈలో ఒక తండ్రి. ఇలాంటి ఒక తత్వాలు మనకు గుర్తున్నవి. ఇలాంటిది అన్నప్పుడు మన అందరిని కన్న దేవుడు మనకు కూడా పక్షపాతిగా ఉండి ఒకరికి ఒకలాగా ఈయుడని చెప్తున్నాను. మరి ఎలా మరి అంటే దేవుడు కట్టే ఇల్లు విధానం వేరే ఉంది. దేవుడు కట్టే ఇల్లు ఇది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుడు కట్టే ఇల్లు ఇది కాదు. యాది మనము నివసిస్తున్న ఇల్లు కాదు. ఇదంతా కూడా ఒకనాడు కిత్తేసేది ఇది మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు మరి నివాసం కావాలి కదా, కట్టుకుంటున్నాం, మంచిదే. దాన్ని కట్టుకొనకూడదని అని చెప్పడం లేదు. ఏదేమైనా దేవుడు కట్టించే ఇల్లు ఇది కాదు. మన పాఠం పేరేమే మర్చిపోతాం మనకి ఏమేమి ధ్యాస ఉంటామంటే, మరొకసారి చెప్పుదామా? వద్దు, అన్ని ధ్యాస ఉంటాయి. వాక్యం కాటికి వచ్చేసరికల్లా మన మనసు ఎక్కడ పోతుంది? ఎక్కడో వెళ్ళిపోతుంది. ఫస్ట్ చెప్పాను, మన మనసు ఎక్కడైనా పోతుంది. మన మనుషులు ఇక్కడ ఉన్నా మనసు ఎక్కడైనా వెళ్ళిపోతుంది. రేపు ఏం చేయాలా, నిన్న ఏం చేసామో అవన్నిటికీ బతిపోతాయి. కానీ వాక్యం కాడ మాత్రం మనము మర్చిపోయే ఒక అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి వినుతున్నప్పుడు మీరు ఏమి వింటున్నారో మీరు జాగ్రత్తగా వినండి అని వాక్యం చెప్తుంది. మన పాఠం పేరేమి? దేవుడు లేకుంటే యెహోవా కట్టించే ఇల్లు ఏది అని కానీ, లేకుంటే దేవుడు కట్టించే ఇల్లు ఏది? ఇంతవరకు మనం చూస్తున్నాం. ఈ ఇల్లు మాత్రం మన కళ్ళకు కనపడుతున్నా మనం నివసిస్తున్న ఇల్లు మాత్రము దేవుడు కట్టించింది కాదు. అది ఎలా అంటే ఎవరు స్తోమతకి తగ్గంత వాళ్ళు కట్టుకున్న ఇల్లు. అందులో దేవుడు ఆరోగ్యం ఇచ్చాడో, దేవా నీవు ఆరోగ్యం ఇచ్చిందుకు నీకు స్తోత్రం అని చెప్పడం వాస్తవం. దేవుడే ఇల్లు కట్టించాడు అనేది అవాస్తవం. సరే, మంచిది. ఇప్పుడు దేవుడు కట్టించే ఇల్లు చూసుకుందాం. నాకున్న సమయం కొద్దిగా ఉంది. సరే, మంచిది. మరి దేవుడు కట్టించే ఇల్లు చూసుకుందామా? దేవుడు కట్టించే ఇల్లు, దేవుడు కట్టించాలంటే ఇలా అలా ఉండదు. ఈ లోకములోన ఇల్లు కట్టించాలనుకుంటే ఒకరి మీద ఒకరికి ఎక్కువ రీతిలో కడుతుంటారే. అతనికంటే డబ్బాలు కడతామని నిర్ణయించుకొని కట్టేస్తున్నారు. అయితే దేవుడు కట్టే ఇల్లు ఈ ప్రపంచంలోనే కట్టులేని ఇల్లు కడుతున్నాడు. ప్రపంచంలోనే ఏ వ్యక్తి కూడా కట్టులేనంత ఇల్లు దేవుడు కొడతాడు. అది దేవునికి ఉన్న శక్తి, అది దేవునికి ఉన్న తత్వం. యెహోవా కట్టించే ఇల్లు, యెహోవా ఎలా ఏ ఇల్లు కొడతాడో చూసుకుందామా? కీర్తన గ్రంథము 139వ అధ్యాయం 139వ అధ్యాయం 13వ వచనం. 139వ అధ్యాయము 13వ వచనం. కీర్తన గ్రంథం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు. ఇక్కడ ఎప్పుడన్నా వెలిగింది మనకి? నా అంతరింద్రియములు నీవే కలిగి చేసినప్పుడు కూడా అన్నప్పుడు కూడా ఇంకా మనకి వెలుగు లేకుంటది. ఇల్లు కట్టించేది దేవుడు ఏ ఇల్లు కట్టిస్తున్నాడు అని ఉంటది. నా అంతరింద్రియములు నీవే కలిగి చేస్తే వంటి కూడా కొద్దిగా ఇంకా వెలుగు లేకుంటది. ఇప్పుడు పోదు. నా అంతరింద్రియములు నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఇప్పుడన్నా కొంచెం అర్థమైంటాలనుకున్నాను. నా తల్లి గర్భమందు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. చిన్నది పని చేసి ఇది నిర్మాణం అనేకరు. అది ఎంత చిన్నది అంటాం. దేవుడు నిర్మాణం చేశాడంట. నిర్మాణం అనే దానికి పెద్ద ప్రాజెక్ట్ ఉంటే మాత్రం దానికి నిర్మాణం అంటాం. చిన్నది కొట్టుకేసి దాన్ని నిర్మాణం అంటే ఇది అంటారంటాం. మా కాలుతో అసలు చిన్నది కొట్టుకేసుకున్న ఈ పెద్ద నిర్మాణం అంటే
దేవుడు నిర్మాణం చేశాడంట. నిర్మాణం అంటే ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తల్లి గర్భమందు మనల్ని నిర్మించాడంట. మరి మామూలుగా కాదు, అంత విచిత్రంగా నిర్మించాడంటే ఓదప్ప ఇంక ముందుకు పోదాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా, నన్ను కలుగజేసిన విధానము చూడగా, ఎలా చూద్దాం. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా, భయమును కలుగజేసిన విధానము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. వాళ్ళని కలుగజేసే విధానము చూస్తే భయమును ఆశ్చర్యమును పుడుతుందంట. ఒక మంచి బ్రిడ్జ్ కొట్టడం చూస్తుంటే దాన్ని చూస్తే భయమవుతున్నది అంటున్నాం. దానికంటే ఎక్కువైన తత్వము కలిగిన కట్టడం కట్టాడు ఇక్కడ ఆయన. ఏమని? ఆయన నిర్మాణము చూస్తుంటే భయమును ఆశ్చర్యమును కలుగుతున్నదంట. ఇంకా ముందుకు ఏమున్నది? అందును బట్టి నేను నీ కృతజ్ఞతలు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకార్యములు. చాలు, నీ కార్యములు ఆశ్చర్యకార్యములు. ఇంకా విధానం చూద్దాం. ఇంకా ఒకటి చూద్దాము. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. ఇంకా అదే నిర్మాణం ఎలా కట్టాడో చూసుకుంటూ పోదాం. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. అందరికీ సర్వ మానవులకు సమంగా పంచిపెట్టే ఆయన. చిన్నది ఒకటి పెద్దది ఒకటి కొట్టి ఇది దేవుడే అది కాదు. దేవుడు ఇచ్చే ఈవెనులు, దేవుడు కొట్టే ఇల్లు ఏం రీతికున్నదనో సర్వసామాన్యంగా ఇచ్చిన ఇల్లు ఉన్నది ఒకటి. ఆ ఇల్లు గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. ఏబు గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించితివి. జిగటమన్నుగానున్న నన్ను నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకున్నాము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పాలు పోసితివి. జున్నగడ్డ ఒకడు పేరు పెట్టినట్టు నీవు నన్ను పేరు పెట్టితివి కదా. చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. కట్టితివి. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. మనం కట్టుకునే ఇల్లు ఏమేమితో కొడుతున్నామో అర్థమై మనకు బాగా తెలుసు. ఇల్లు కట్టుకోవాలంటే అన్ని సరుకులు ఏమేమి అవసరమో అన్నీ తెలుసు. ఇక్కడ దేవుడు కడుతున్న ఇల్లు ఏమేమితో కట్టాడంట? చర్మములతోనో మాంసముతోనో నరాలతోనో. ఎక్కడుండ యాడుండవు అవన్నీ? యాడ కట్టాడు? యాడున్నది ఇల్లు? యాడుండదు ఇల్లు. ఇలాంటి సరుకులు తెచ్చి కట్టాడు. ఇలాంటి కట్టడం ఎవరైనా కడుతున్నారు ప్రపంచంలోనే ఒకరు తప్పి ఒకరు హైలైట్గా కట్టేవారు ఉంటారు. దానికంటే హైలైట్గా కట్టిన వాడు ఇక్కడ ఆయన దేవుడు. అలాంటి ఒక శక్తిమంతుడైన అలాంటి తత్వము కలిగిన మన దేవుడు. వినేటప్పుడు ప్రతిదీ కూడా జాగ్రత్తగా వింటేనే మాత్రం మనకి అర్థమవుతుంది. దేవుడు కట్టే ఇల్లు ఎలాంటిది? దేవుడు పక్షపాతి కాదు. చెడ్డవారి మీదను మరి మంచివారి మీదను ఆయన సూర్యుని ఉదయించేస్తున్నాడు. అలా తత్వం దేవింది. నీతివంతుల మీదను అనీతివంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు. అలా తత్వం దేవినిది. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ ఇచ్చే గుణము లేదు ఆయనకి. దేవుడు సర్వశక్తిమంతుడు. సర్వ జనాలకంతరూ కూడా సమానుడు. భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేవుని వలన పుట్టాడు. దేవుడి తండ్రి. ఆయన సర్వంగా సమానంగా ఇస్తున్నాడు. అదే మరి ఇంకా ఒకటి ఇబ్రీయులకు రాసిన పత్రిక ఆ ఇల్లు ఎలాంటిదనో ఇంకా కొంచెం ముందరికి వినిపిస్తున్నాం. ఆ ఇల్లు ఇబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. దేవుడు పక్షపాతి కాదనే విధానం ఇంకా ఎన్నో చూపించి ఉండవి. చాలు 2 వాక్యాలు చూపిస్తే కూడా వాటిని అర్థం చేసుకోండి. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదు మట్టుకును
స్థిరము చేపట్టిన ఎడల ఉమ్. మనమే ఆయన ఇల్లు. చాలు. ఎవరుంట మన పాఠం పేరేమి? దేవుడు కట్టించే ఇల్లు ఏది? అక్కడ పోకూడదు, మనం కట్టిన ఇంటి దగ్గరికి పోకూడదు. దేవుడు కట్టించిన ఇల్లు ఏది? మనమే. చెప్పండి, మనమే ఆయన. ఓదుకుంటే లేదు ఇప్పుడు వాక్యము ఇదొకరు ఓదండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే ఉమ్. క్రీస్తు కుమారుడై ఉండి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును ధైర్యమును నిరీక్ష వలని ఉమ్, ఉత్సాహమును ఉమ్, తుదుమట్టుకు స్థిరము చేపట్టిన ఎడల ఉమ్. మనమే ఆయన ఇల్లు. ఆయన లేదంట, మనమే ఆయన ఇల్లు. మనమే ఇల్లు, ఆయన ఇల్లు. ఆయన కట్టించే ఇల్లు ఏదంటే ఇదే. మనమే ఆయన ఇల్లు. మనమే ఆయన ఇల్లు. యెహోవా కట్టించిన ఇల్లు ఏది అంటే ఇది, మన దేహం. మన దేహమే ఆయన ఇల్లు. మనము కట్టించిన ఇల్లు దేవుడు కట్టించేది కాదు. మన సోమతి ఉన్నంత వరకు మనం కట్టుకుంటున్నాము, అది అంతవరకు దేవునికి శుద్ధి చెప్పడం వాస్తవము. అది దేవుడు కట్టించేది, దేవుడే కట్టించేది అనేది అవాస్తవం చెప్పాను అప్పుడే. ఇది మరి ఈ ఇంట్లో మనం కట్టుకుంటున్న ఇల్లు మరి తక్కువ ఈ ఇంటి దగ్గరికి వస్తున్నాం. ఏమంటే మనం కట్టిన ఇల్లు మనమే నివసిస్తున్నాం. లేకపోతే మన ఇంటి పక్కన వచ్చి దాన్ని ఆక్రమించుకుంటే మనం ఒప్పుకుంటామా? మనం కట్టుకున్న ఇల్లు వేరే ఒకరు వచ్చి ఆక్రమించుకుంటూ ఊకుంటామా? మనమే నివసిస్తున్నామా? లేదు లేదు, ఖచ్చితంగా మనమే నివసిస్తున్నాం. మరి ఆయన ఇంట్లో ఎలాగ ఉంది? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని అది మరి మనమే ఆయన ఇల్లు అని ఇక్కడ ఓదుకుంటే, మరి ఇక్కడ ఏమన్నదంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నారని మీరు ఎరుగరా? మీరు ఎరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడ చేసిన ఎడల దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. సరే, దేవుని ఆలయం ఎవరన్నా పాడు చేస్తే ఆయన దేవుడు వాడిని పాడు చేసే అవకాశం ఉంది. మనము ఆయన ఆలయమై ఉన్నామంట. దేవుడు మనం కట్టిన ఇల్లు ఇదైతే ఇందులో దేవుడు నివసించాలని, నీరేం నా ఆలయం అంటున్నాడు, దేవుడు అందులో నివసిస్తున్నాడంట. ఆ దానికి మనలోన దేవుడు నివసిస్తున్నప్పుడు మనలోన దేవునికి నిత్యము స్తుతులు జరగాలి, నిత్యము పూజలు జరగాలి మన భాషలో చెప్పాలంటే. అయితే మనలోన దుష్టత్వము, అసహ్యము, మరి లేకుంటే వంచకతనము, ఒకరిని అసహించుకునడము, ఒకరిని వ్యతిరేకంగా మాట్లాడడము, ఇవన్నీ ఉండకూడదు. దేవుని ఆలయంలోన దేవునికి స్తుతులు జరగాలి. మన జీవితంలోన మరి చెడ్డ అలవాట్లు, చెడ్డ మాటలు ఉండకూడదు. మాట యందును ఒక వాక్యం అది వినిపిస్తున్నాను. దేవుని ఆలయంలో ఏం జరగాలంటే నిత్యము దేవునికి స్తుతులే జరగాలి, దేవునికి పూజలు జరగాలి. అది విడిచిపెట్టి కాసి మన జీవితంలోన ఎంతవరకు మనం దేవుని కోసం బ్రతుకుతున్నామో, మన జీవితంలో ఉదయకాలం నుంచి సాయంత్రం కాలం వరకు ఏదన్నా ఒక్కటన్నా దేవుని గురించి మాట్లాడండామా? ప్రశ్న వేసుకోండి. ఈ పొద్దు ఉదయకాలం నుండి ఇప్పటి వరకు ఖచ్చితంగా దేవునికి ఒక్కపారి స్తుతి అన్న చెప్పినామా? అది ప్రశ్న వేసుకోండి. ఇది చిన్న మాట కాదు. ఖచ్చితంగా ఎంతో మంది మన సొంత పనుల్లోనే మునిగి 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 దేవుని మర్చిపోయి ఉన్నాము. దేవుని మర్చిపోయి ఉన్నాం. దేవునికి స్తుతులు మనలో జరుగుతున్నావా లేదా అనే చెప్తున్నాను. ఇంతవరకు ఇల్లు అనడము, మన దేహం అనడము ఏమిటంటే అస్సలు సిస్సలైన ఒక సంగతి ఈరోజు చెప్పాలని ఇది ఎన్నుకున్నాం. ఏమంటే మన జీవితంలో దేవునికి ఏమైనా మేలు జరుగుతుందా? దేవునికి ఇష్టంగా జరుగుతున్నామా? మన మాట యందున కానీ మన చేష్ట యందున కానీ దేవునికి రోజు ఒక పని, కొంచెమన్నా చిన్న పని అన్న ఒక్క మనిషికి ఎల్లుపు చేస్తే కూడా దేవుని పనే. లేకపోతే దేవునికి స్తోత్రం చెప్పి దేవుడా నీవు మాకు ఇచ్చిన ఆరోగ్యం కొరకే వందనములనికే చెప్పే మాట కూడా అది కూడా దేవుని పనే. దేవునికి స్తుతి జరుగుతుందా లేదా ప్రశ్న వేసుకొని పోండి. ఈరోజు దేవుని ఆలయం మనమంట, మనము దేవునికి ఆలయం ఉన్నప్పుడు దేవునికి మన స్తుతి మనలో జరుగుతుందా లేదా అని ప్రశ్న వేసుకొని ఇక నుంచి మన ఒక శరీరంలోన దేవుడు నివసిస్తున్నాడని మధ్యలో పెట్టుకొని ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతలై ఉండి మన దేహముతోని ఏమన్నా చెడ్డ పనులు చేస్తున్నామా, మంచి పనులు చేస్తున్నామా?
ఖచ్చితంగా దేవుని ఆలయం అంటే ఇది దేవుని ఆలయం అంటే అని ఖచ్చితంగా మొదలు పెట్టుకుంటే మాత్రము దేవునికి స్తుతులు జరిగేది అవుతుంది. మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. జీవము గల దేవునికి ఆలయమై ఉన్నామంట. ఆలయమై ఉన్నప్పుడు మనము ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతలై ఉండాలి. లేకపోతే దేవుడు మనల్ని పాడు చేస్తున్నాడంట. దేవుని ఆలయం పాడు చేసినడలా ఇప్పుడేముంది, నేను వానిని పాడు చేతను. కష్టం మనము ఏమో పాడైపోయినప్పుడు దేవుని స్తుతించేది కాదు. ఫస్ట్కి మనము స్టార్టింగ్లో దేవుని ఎంతో పొగుడుతున్నాం, అంచుగారికి మనం స్థిరమైన తర్వాత ఏమి లెక్కలేని పరిస్థితిలో ఉంటున్నాం. అలా వద్దు, నిత్యము స్తుతులు జరగాలి. మన జీవితంలోన ఖచ్చితంగా స్తుతులు జరగాలి. దేవుడు కట్టిన ఇల్లు ఏది అంటే ఇదే. ఇందులోన దేవుడు నివసించాలనుకుంటాడంట. అన్నప్పుడు మనము దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మన హృదయం కూడా పరిశుద్ధంగా ఉంటేనే మాత్రము దేవుడు కట్టిన ఇల్లుకి గౌరవం, మనము బ్రతుకుతున్న బ్రతుకు కూడా గౌరవమై ఉంటున్నదని మీకు ప్రత్యేకంగా మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఉన్న సమయము మరి అయ్యగారికి అప్పచెప్తూ ఈ ఒక మాటలు ముగిస్తున్నాను.